15 నుంచి 21 వరకు రాష్ట్రపతి పర్యటన, శీతాకాల విడిది సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు. అధికారులతో సమీక్షించిన సీఎస్ రామకృష్ణారావు. 15 నుంచి 21 వరకు రాష్ట్రపతి పర్యటన. ఒకసారి శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 15 నుంచి 21 వరకు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు. 5 రోజులతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ తగు భద్రత, ట్రాఫిక్ బందోబస్తు ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్లు ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్స్ అంటే పాములు పట్టేవాళ్ళు, వీళ్ళని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలు పట్టుకోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనారు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి ఈ శ్రీధర్, అదనపు డీజీపీలు మహేష్ భగవత్, వీళ్ళందరూ ఉన్నారనమాట. ప్రియాంక ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒక్కటే ముచ్చట, ఈ వార్త చదివిన తర్వాత ఒక్కటే చెప్తాను నేను. ఏవైతే మీరు ఇన్ని కార్యక్రమాలు రాష్ట్రపతి వస్తున్నారని చెప్పి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రాష్ట్రపతి భవనంలో అవ్వచ్చు, ఇప్పుడు ట్రాఫిక్ గురించి, తేనెటీగల గురించి, స్నేక్ క్యాచర్స్ గురించి ఇన్ని అన్నం పెట్టిర్రు. ఏ ఒక్క రోజన్నా ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య జనాలకు ఇట్లా పెట్టే అనే ఆలోచన వచ్చిందా మీకు? పెట్టరు. అంటే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నేను ఏదో ఆమె వస్తుంది, ఆమెకు మీరు ఇవన్నీ సేవలు చేస్తున్నారు, లేకుంటే ఇంత మంచి బందోబస్తు ఇస్తున్నారు అని చెప్పి నేను దాన్ని ఎక్కడ అడ్డుకోవట్లేదు. కానీ ఇదే ఆలోచన మీకు ప్రజలపైన ఎందుకు ఉండదు? ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు వస్తున్నారా, ఆ రాజకీయ నాయకుల చుట్టే తిరుగుతుంది మొత్తం. మన తెలంగాణలో కానీ లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ పాలిటిక్స్ మొత్తం వీళ్ళ చుట్టే ఉంటుంది అన్నమాట. పొలిటీషియన్స్ చుట్టే ఉంటుంది. అసలు సామాన్య జనాల దగ్గరికి రాదు. అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది, ఇంకా ఏదన్నా కావచ్చు.